ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. గత వారాలతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. జన్మరవి జన్మకుజుని యొక్క దోషం తొలగింది. బుధ శుక్రులు యోగిస్తూ ఉన్నారు. ఇక్కడ 2 ప్లస్ పాయింట్లు, 2 నెగిటివ్లు పోయి ప్లస్లు అవ్వడం వల్ల 4 ప్లస్ పాయింట్లు వచ్చాయి. గమనించండి, గత నెలన్నర రోజులుగా ఒక కుంపటి మీద కూర్చున్నటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే కుజుడు కానీ రవి కానీ జన్మరాశి స్థిత గ్రహాలుగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెడతారు. జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్యం. ప్రతి వాళ్ళతోటి తగువులు, ప్రతి వాళ్ళతోనూ అసహనము, అసంతృప్తి, కోపము అది చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే దేహార్తిచ్యత్త సంతాప, ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వలనే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, నిద్రా సౌఖ్యం ఉండదు, భోజన సౌఖ్యం ఉండదు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఈ వారంలో ఆ జన్మరవి కుజుల యొక్క దోషం పోయినందువల్ల కొంత ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. మొదట ప్రశాంతంగా ఉండగలుగుతారు. రెండవ స్థానమందు శుక్రబుద్ధుల యొక్క యుతి వల్ల వారు యోగిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. ఏదైతే గత నెలన్నర రోజులుగా మీరు కష్టపడి పలానా పని కోసమనో పలానా దీనికోసమనో కష్టపడ్డటువంటి వాతావరణం ఉన్నదో అది ఇప్పుడు ఒక పరిపక్వత, దానికి సంబంధించినటువంటి సార్థకత. పలానా అప్పుడు కష్టపడ్డాం, ఇప్పుడు దాని రిజల్ట్ వస్తోంది లేదా వచ్చింది, లేదా ఆ పనిలో కొంత మూమెంట్ ఉన్నది లేదా కదలిక ఉన్నది అనేటువంటి విధానంలో ఒకంత పాజిటివిటీ వస్తుంది. ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల, మాట, గతంలో వచ్చినటువంటి మాటపరమైనటువంటి విభేదాల నుండి బయటపడుతూ ఉండడము, అలాగే మానసిక ప్రశాంతత అధికంగా ఉండడము, ప్రత్యేకించి గురుని యొక్క బలం కూడా ఉండడం వల్ల దేశాంతరవాసానికి సంబంధించినటువంటి విషయాదులు, విద్యా సంబంధమైనటువంటి విషయాదులు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాదులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడం అనేటువంటిది కూడా మనకి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం గత వారాలతో పోల్చుకుంటే మెరుగ్గా కనబడుతుంది. ఖచ్చితంగా ధనురాశి వారికి ఆ మార్పు కనబడుతుంది. కారణం ఈ జన్మరాశి స్థిత రవికుజులు వెళ్ళిపోవడమే. సరే, వీరు 2వ స్థానంలో ఉండడం వల్ల కూడా కొన్ని దుష్ఫలితాలను ఇస్తారు. త్వరగా మాట విసిరేటువంటి తత్వానికి కారణమవుతారు. అందువల్ల ఎవరితోనైనా సరే, చిన్నవాళ్ళతోనైనా పెద్దవాళ్ళతోనైనా మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ప్రత్యేకించి రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.